ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. తిరుపతి జిల్లాలోనే అది చివరి నియోజకవర్గం, వెనుకబడిన నియోజకవర్గం. అటు తమిళనాడు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్కి ముఖద్వారం. ఇప్పటికే మీకు అర్థమైంటుంది, అదే సత్యవేడు నియోజకవర్గం. ఈ సత్యవేడు నియోజకవర్గంలో ఈసారి 2024 ఎలక్షన్కి సంబంధించి ఇటు ప్రధాన పార్టీలైనటువంటి వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన, టీడీపీ ఈ మూడు కూటమితో ఉంటే వైసీపీ అయితే మాత్రం ధీటుగా ఒకటే నిలబడి ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ నియోజకవర్గంలో ఉండేటువంటి అనేక సమస్యలపైన జరుగుతున్నటువంటి పోటీ నేపథ్యంలోనే ఓ వ్యక్తి తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా కూడా ఆశించినటువంటి పరిస్థితి అయితే ఉంది టికెట్. అయితే ఆయనకి దక్కకపోగా ఆయన దాన్ని ఖచ్చితంగా ఇక్కడ ఉండేటువంటి సమస్యలతో చలనం పొంది స్వతంత్ర అభ్యర్థిగా పోటీలోకి దిగినటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది? అసలు టీడీపీ కూటమి టికెట్టు ఆశించి అక్కడ ఎందుకు రాకుండా పోయింది? స్వతంత్ర అభ్యర్థిగా నిలబడితే ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయనే స్వతంత్ర అభ్యర్థి అయినటువంటి సత్యవేడు నియోజకవర్గం ఎస్సీ కాన్స్టిట్యున్సీలో యాగతాటి రమేష్ బాబు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, విన్నాము చాలా బాగా ట్రై చేశారు, చంద్రబాబు నాయుడు దగ్గరికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ దగ్గరికి కూడా చెప్పించారు, కొంతమంది పర్సన్స్ని తీసుకొని వెళ్ళారు అని కూడా. అసలు ఏంటి జరిగింది? ఏంటి అంటే సత్యవేడు నియోజకవర్గం మీది ఇక్కడ లోకల్ కారని కూడా విన్నాము. అసలు ఏంటి సార్ సత్యవేడు నియోజకవర్గం వరకు రావడం, అదేవిధంగా టికెట్ ఆశించేటువంటి పరిస్థితుల్లో అక్కడ ఏం జరిగింది అసలు? నేను లోకల్ కాకపోయినా కానీ నాకు తిరుపతిలో బిజినెస్ ఉన్నాయండి. 2014 నుంచి నా బిజినెస్ ఉన్నాయి. నాకు అపార్ట్మెంట్ ఉన్నది అక్కడ, అంటే ఒక ఇల్లు కూడా ఉన్నది నాకు. సో ఇల్లు ఉన్నది కాబట్టి నేను లోకల్ కింద మీరు కన్సిడర్ చేయాలి, నాన్ లోకల్ కింద కన్సిడర్ చేయకండి. ప్రతి ఒక్కరు ఎవరు మాట్లాడితే నాన్ లోకల్ అనే మాట మాట్లాడుతున్నారు, అది పక్కన పెట్టండి. రెండవది, టికెట్ ఆశించిన మాట వాస్తవం. అది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాము. సో ఏమైందో తెలియదు, అది అంటే ఈ కారణాలు ఏంటో మనకు తెలియదు. అది సీటు వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాను, ఈసారి ఖచ్చితంగా ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకున్నాను. ఈ ఎస్సీ నియోజకవర్గంలోని మీకు సత్యవేడు నియోజకవర్గం ఎస్పెషల్లీ ఈ నియోజకవర్గం ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే చాలా చాలా వెనుకబడిన ప్రాంతం కింద ఉన్నది. ఎస్సీ నియోజకవర్గాల్లోనే వెనుకబడిన ప్రాంతం కింద ఉన్నది. సో నేను ఎస్సీ అయ్యాను. నేను ఎస్సీ వలన నేను దీన్ని ఎట్లయినా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ నియోజకవర్గం ఎంచుకోవడం జరిగిందండి. ఓకే సార్. సరే, చంద్రబాబు నాయుడిని మీట్ అయ్యామని చెప్పారు మీరు ఇంతకుముందు, అండ్ పర్టికులర్లీ ఐఆమ్ లోకల్ అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో దీన్ని సత్యవేడు ప్రజలు స్వాగతిస్తున్నారు సార్. అందరూ చాలా వరకు మేము విన్నాం, అంటే రమేష్ బాబు ఒక టీడీపీ అభ్యర్థిలాగా చూస్తున్నారు అనేది కూడా లోకల్ వాళ్ళే ఓన్ చేసుకున్నారు అనేది వినబడుతుంది. అవునండి, ఇది అంటే నన్ను చాలా వరకు చాలామంది ప్రజలు అంటే ఓన్ చేసుకున్నారు, లోకల్ ప్రజలు చాలామంది ఓన్ చేసుకున్నారు నన్ను ఎక్కడా కూడా నేను నాన్ లోకల్ అని కానీ లేకపోతే బయట నుంచి వచ్చాడని కానీ ఏమనుకోవట్లేదు. నన్ను తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ చాలామంది నన్ను దగ్గర తీసుకున్నారు. నన్ను ఇంకంటే నేను స్వతంత్ర అభ్యర్థినే కానీ మీకు తెలిసే ఉంటుంది, నాకున్న జనాలు ఎట్లా వస్తున్నారు ఏంటి అనేది మీరు చూస్తున్నారు. మీరు చాలామంది భ్రమరద్ధం పడుతున్నారు. నేను గెలుస్తానని ఖచ్చితంగా నేను గెలిచి చూపిస్తాను. పేరుకి స్వతంత్ర అభ్యర్థి, వెనకాలైతే మాత్రం టీడీపీ మొత్తం క్యాడర్ మీకే పనిచేస్తుంది అనేటువంటి వినికిడి బాగా వినిపిస్తుంది. అది నేను చెప్పలేనండి, కానీ అయి ఉండొచ్చేమో. మీరు కలుస్తూనే ఉంటారు కదా సార్? అంటే డైరెక్ట్గా బయటకు వచ్చేసిన వాళ్ళందరూ నన్ను కలుస్తున్నారు అండి. టీడీపీ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా నన్ను కలుస్తున్నారు నాకు. అలాగే చాలామంది గ్రౌండ్ లెవెల్ క్యాడర్ కూడా నన్ను కలుస్తున్నారు. నన్ను రోజు రోజుకి జనాల తాకిడి పెరిగిపోతుంది. నాకు మీరు చూస్తూ ఉంటారు ఆఫీసులో ఎట్లా ఉన్నారు. రోజు రోజుకి ఓ 10 మందితో స్టార్ట్ అయితే ఇప్పుడు 1000 మంది వస్తున్నారు నాకు. వాళ్ళలో తెలుగుదేశం వాళ్ళు కూడా ఉండొచ్చు, వైఎస్ఆర్సీపీలు ఉండొచ్చు, వేరే పార్టీ వాళ్ళు కూడా ఉండొచ్చు అండి. సరే, చంద్రబాబు దగ్గరికి వెళ్ళి మీటింగ్ అంటే కన్వర్సేషన్ జరిగినప్పుడు ఎలాంటి పరిస్థితులను వివరించారు? ఎందుకు టికెట్ రాలేకుండా పోయింది? ఆ పరిస్థితులను ఏమైనా వివరిస్తారు? చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను మాట్లాడింది 3 నియోజకవర్గాల కోసం మాట్లాడానండి. ఆయనకి నేను ఎమ్మెల్యే కంటెస్ట్ చేద్దాం అనుకుంటున్నానని. అందులో ఒకటి సత్యవేడు ఉన్నది. అప్పుడులోనే అంటే ఒక 8 నెలల క్రితం కలిసినప్పుడు చెప్పాను సత్యవేడు ఉన్నది కావాలని. సో ఆలోచిద్దామన్నారు, అది అన్ఫార్చునేట్లీ మిస్ అయింది నాకు. సో ఈసారి ఖచ్చితంగా పోటీ చేయాలనుకున్నాను కాబట్టి పోటీలో నిలబడ్డానండి. సార్, ఇప్పుడు ఆ టికెట్ రానప్పటికీ కూడా ఏదో ఒక నియోజకవర్గంలో ఉండేటువంటి పరిస్థితులకి చెలించి ఖచ్చితంగా మీరు అభ్యర్థిగా నిలబడి అక్కడ సమస్యలు పారదోలాలని చెప్పి క్యాండిడేట్గా నిలబడినటువంటి పరిస్థితి. సో మీరు ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా నిలబడిన తర్వాత టీడీపీ అధిష్టానం నుంచి కాల్స్ ఏమైనా వచ్చాయా? విత్డ్రా అవ్వండి రమేష్ గారు, నేనైనా చేస్తాం, మీకు మేము హామీ ఉంటాం అనేటువంటి మాటలు ఏమన్నా కాల్సా వచ్చాయండి? కొన్ని వచ్చినాయి. అంటే నేను ఆ టైంలోని అందుబాటులో లేను, నేను ఫోన్స్ అవన్నీ నా దగ్గర లేవు. అది వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడడం జరిగింది. నా వరకు రాలేదండి అవి. కాల్స్ అయితే వచ్చినాయని తెలుసు నాకు.
కాల్స్ వచ్చాయి, కానీ మీరు అటెండ్ చేయడానికి సిద్ధంగా లేరా? నిజంగానే ఆ ఫోన్స్ నా దగ్గర లేవు అప్పుడు ఆ టైంలో నా దగ్గర. అంటే దానిలో దాయవలసిన అవసరం లేదు. ఫోన్లో మాట్లాడడం నష్టం ఏమున్నది వాళ్ళతో మాట్లాడడానికి. నేను ఫోన్లు నా దగ్గర అందుబాటులో లేవు. నేను మీటింగ్లో ఉన్నాను, నేను ఫోన్స్ వచ్చినట్టున్నాయి. అది నా పిఏ ఎత్తాడు, ఆయన సీతారామరాజు అన్న పిఏ ఉన్నాడు, తను మాట్లాడాడు. తను కన్వే చేయమని చెప్పారు, విత్డ్రా అవ్వమని. అంతవరకు ఏం చెప్పారు సార్? ఏమన్నా ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ కానీ హామీలు ఏమైనా ఇవ్వడం జరిగిందా? అట్లాంటి ఏం జరగలేదండి, విత్డ్రా అవ్వమని చెప్పారు. ఓకే, అంటే మేము ఉంటాము అని హామీ లాంటిదా? మేము ఉంటాము అని కాదు కానండి, అంటే అవి డిస్కషన్స్ ఎందుకులేండి, మాట్లాడారు వాళ్ళు, మాట్లాడడం అయితే జరిగింది. సో నేను విత్డ్రా అవ్వనని క్లియర్గా మెసేజ్ అయితే పాస్ చేసినాను, నేను అది వాళ్ళకి చెప్పాను. సార్ తిరుపతిలో మీకు బిజినెసెస్ ఉన్నాయి, ఇక్కడ జిల్లా పైన పట్టు ఉంది అని కూడా చెప్పారు. ఏం అబ్జర్వేషన్ చేశారు సార్? అంటే మీరు ఫస్ట్ 3 కాన్స్టిట్యున్సీస్ అనుకొని సత్యవేడునే, వై సత్యవేడు అంటే ఏంటి సార్ దానికి రీజన్? మీకు అదే చెప్పాను కదండి, ఎస్సీ నియోజకవర్గాల్లోని అంటే అత్యంత కింద ఉన్నటువంటి నియోజకవర్గము సత్యవేడు. 2014 నుంచి కానీ 2013 నుంచి కానీ చూసుకుంటే అప్పుడు ఎట్లా ఉన్నది, ఇప్పుడు కూడా అట్లానే ఉంది. ఈ సత్యవేడులోని అమ్మాయిని మా బావమరిది, సత్యవేడుకి సంబంధించిన అమ్మాయిని మా బావమరిది పెళ్లి చేసుకోవడం జరిగింది, మా అత్త కొడుకు. సో నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, తన దగ్గర కూడా వస్తూ ఉంటాను, చూస్తూ ఉంటాను. నేను తను చెప్పడము, మాకేమి ఇక్కడ సౌకర్యాలు లేవు బావా, మీలాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది, కొంచెం ఆలోచించండి ఎప్పుడు చెప్తా ఉంటాడు. అంటే ఇప్పటి నుంచో అనుకుంటున్నాం మేము రాజకీయాల్లోకి రావాలని. కానీ మేము అంటే ఇన్కమ్ వైజ్గా అంటే మాకు సెటిల్ అయిన తర్వాత నేను రావాలనుకున్నాను, అప్పుడే వచ్చాను, ఇప్పుడు వచ్చానండి నేను. కొద్దిగా మనం సెటిల్ అయిన తర్వాత ప్రజలు ఆలోచించారు, సో దానికి ఇంత టైం పట్టిందంటే. అవును. సో సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ వద్దామని డిసైడ్ అవ్వడానికంటే ముందు కానీ ఇక్కడ ఉండేటువంటి ప్రధాన సమస్యలు అంటే వెనుకబడిన వర్గము చాలా ఇబ్బందులు ఉన్నాయని మీరు చెప్తున్నారు. మీరు పర్టికులర్గా ఏ సమస్యలను అబ్జర్వ్ చేశారు సార్? మీకు అంటే పర్టికులర్గా ఏదైనా వేరే నియోజకవర్గం వెళ్ళినప్పుడు మనం చూస్తే మనకి రైతు సమస్య ఒకటి ఉంటుంది. రెండోది అంటే విద్య, వైద్యం, రైతులు, ఈ ముగ్గురు ఉన్నారు కదా మనకి మూల స్తంభాలు. ఒక దగ్గర ఒక ప్రాబ్లం ఉంటుంది, లేకపోతే రెండో ప్రాబ్లం ఉంటుంది. కానీ సత్యవేడులో అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే విద్యా ప్రాబ్లం ఉన్నది, వైద్యం ప్రాబ్లం ఉన్నది, రైతులకు ప్రాబ్లం ఉన్నది, వాటర్ ఫెసిలిటీస్ లేవు. సో ఇవన్నీ అబ్జర్వ్ చేశాను నేను. ప్రతి నియోజకవర్గంకి వెళ్ళాము, తెలుసుకుని మాకున్న ప్రాబ్లమ్స్ ఏమో నేను తెలుసుకున్నాను. నేను తెలుసుకున్న తర్వాత నాకంటూ నా ఓన్ మేనిఫెస్టో ఒకటి తయారు చేసుకున్నానండి. అది ప్రభుత్వం వచ్చినా రాకపోయినా దాన్ని ఎట్లా నేను ఒకళ్ళు గెలిస్తే నేను దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి, అంటే వాటిని ఎట్లా అయినా సరే పని కంప్లీట్ చేయాలని చెప్పి డిసైడ్ అయినాను. దానికంటే ఒక ప్రణాళిక వేసుకున్నాను నేను. సార్ ఇటు సైడ్ నుంచి అంటే తెలుగుదేశం తరపు నుంచి టికెట్ ఇచ్చిన అని మీరు చెప్పినటువంటి పరిస్థితి. సో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచో లేదా మరి జనసేన పార్టీయో లేదా అప్పటికి కూటమి కాకముందు మరే ఇతర పార్టీల నుంచి కూడా ట్రై చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి? అంటే నేను ఓన్లీ టీడీపీ పార్టీ నుంచి మట్టుకే ప్రయత్నం చేశానండి, వేరే పార్టీలు ఎక్కడి నుంచి నేను ట్రై చేయలేదు. నేను వై టీడీపీ అంటే సార్? టీడీపీ అండ్ వై టీడీపీ అని మీరు అడిగితే స్ట్రాంగ్గానే చెప్తాను. నేను చంద్రబాబు నాయుడు గారు అభిమాని. నేను ఓకే, మొదటి నుంచి నేను చంద్రబాబు నాయుడు గారు అభిమాని. నేను ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో. అయితే ఆయన విజనరీ ఉన్నటువంటి లీడర్ ఆయన. అంటే దానికోసం చెప్పుకోవాలంటే గొప్పగానే చెప్పుకోవాల్సి వస్తుంది మనకి. ఆయన విజనరీ ఉన్నటువంటి లీడర్ ఆయన. మీకు హైదరాబాద్ డెవలప్మెంట్ కారణం ఆయనే. ఇప్పటికీ అంటే అప్పుడెప్పుడో వీజా వేస్తే ఇప్పుడు మనం ఫ్రూట్స్ చూస్తాం. సో ఆయన అట్లాంటి అంటే ఐటీ సెక్టర్ కానీ, రోడ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇప్పుడు ఆయన ప్లానింగ్తో ఉన్నది. అంటే విజన్ ఉంటేనే మనం ఏమైనా చేయగలం. ఇన్కమ్ అనేది జనరేట్ చేయడం ఎట్లా అనేది ఆయనకు బాగా తెలుసు. ఆయనకి ఓకే, ఇన్కమ్ జనరేట్ చేసిన తర్వాత డెవలప్మెంట్ కోసం ఆయన ఆలోచించాడు. ఆయన ఇటు పక్కన పథకాలు ఇస్తూనే అటు పక్కన డెవలప్మెంట్ చేస్తూనే ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాడు ఆయన. మీరు ఇంకా ఆయన కోసం చెప్పాలి అంటే మీకు సూపర్ లీడర్ ఆయన. ఆయన చూసి నేను ఆయన రిజల్ట్లో. సో మీకు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు తప్ప మరొకరు లీడర్గా కనపడలేదు? లేదు. సో సరే, కొద్దిగా బాధ కానీ, కోపం కానీ, ఫ్రస్ట్రేషన్ కానీ ఏమైనా వచ్చిందంటే నేను ఇష్టపడేటువంటి నేత, నేను ఆయనతో కలిసి అడుగులేద్దామని వెళ్ళాను, ట్రై చేశాను, అయినప్పటికీ నన్ను పట్టించుకోలేదు, లేకపోతే అనేక కారణాల వల్ల ఇవ్వలేకపోయాడు అనేది ఒక చిన్న బాధ కానీ ఏదైనా ఉందా? ఇది యాక్చువల్గా ఆయన వరకు వెళ్ళి ఉండకపోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి తెలియని చాలా ఉండొచ్చు అనుకున్నాను. ఎందుకంటే మధ్యవర్తులు ఉన్నారు ఇందులో. ఆయనకి అంటే క్యాండిడేట్స్కి మధ్యవర్తులు ఉన్నారు. ఈ మధ్యవర్తుల వలన నా సీట్ మిస్ అయిందని అనుకుంటున్నాను. దానిలో చాలా కారణాలు ఉంటాయి, అవి నేను చెప్పలేనండి మీడియా ముందు. రకరకాలు ఉన్నాయి అవి. కొంతమంది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కొంతమంది ఇంకేదో అయ్యి ఉండొచ్చు, ఇంకేదో కొన్ని కారణాల వల్ల అయ్యి ఉండొచ్చు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన ఆయనకి ఆలోచించి డెసిషన్ తీసుకొని చేస్తుంటారు ఆయన. అంటే ఆయనకు ఉన్న ప్రాబ్లమ్స్ ఆయనకు ఉంటాయి. నాకు రాకపోవడానికి కారణము ఏంటని నాకు తెలియదు నాకు. సో అయినా కానీ మనం ఆయన్ని బ్లేమ్ చేయడానికి ఏం లేదు. కానీ మీ లోపల మదన పడ్డాలా లేదు
కొంచెం బాధ అనిపించింది, అరే నాకు రాలేదు అంటే నాకు ఏ సీటు రాలేదని కొంచెం బాధపడ్డాను నేను. సో ఫైనల్గా నేను సత్యవేడికి డిసైడ్ అయిపోయాను కాబట్టి ఖచ్చితంగా పోటీ చేయాలని డిసైడ్ అయ్యాను కాబట్టి ఇక సత్యవేడిని ఎంచుకొని ఇక్కడికే వచ్చాను. టైం తక్కువ ఉన్నా కానీ ఖచ్చితంగా అంటే ఒక ప్రణాళికలు వేసుకొని మేము వచ్చాము. మేము నా టీంని తీసుకొని వచ్చేసాను మొత్తం అంతా. ఈ 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి అడిగితే ఆ సంక్షేమ పథకాలు కావచ్చు, లేదా వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం కావచ్చు, చేసినటువంటి 5 ఏళ్ల పరిపాలన గురించి అంటే ఇప్పుడే చెప్పారు మీరు తెలుగుదేశం పార్టీకి అభిమాని, చంద్రబాబు అభిమానాన్ని, ఎలాగో మీరు దాన్ని వ్యతిరేకిస్తారు. కారణాలు చెప్తూ ఏ విధంగా దాన్ని వ్యతిరేకించాలి, ఏంటి, ఎక్కడ పొరపాట్లు జరిగాయి ఈ అధికార పార్టీలో అనేది చెప్పండి. మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే అండి, అంటే పథకాలు అనేది ఫ్రీ పథకాలు అనేది చాలా ఎక్కువ ఉన్నాయి మనకి. సో సంక్షేమ పథకాలు అనే వాటిని మనం ప్రజలకు ఇవ్వాల్సినది, కానీ ఇది ఎక్కువ అయిపోవడం వలన మనకి అంటే ఇన్కమ్ జనరేషన్ సోర్సెస్ అంటే కంపెనీస్ తీసుకురావడం కానీ వాటి మీద, లేకపోతే ఇక వేరే విధంగా అయినా సరే మనకి ఇన్కమ్ జనరేట్ చేసుకొని ఆ పథకాలను అవలంబిస్తే బాగానే ఉంటుంది. కానీ కంప్లీట్గా ఇప్పుడున్న గవర్నమెంట్ ఓన్లీ పథకాల మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల మనం నెగిటివ్లో వెళ్ళిపోయాం మనం. సో ఇన్కమ్ లేక పథకాలకి ఖచ్చితంగా మనం అవలంబించాలి కాబట్టి వాళ్ళకి ఇస్తా ఉన్నాం, అప్పుల్లోకి వెళ్ళిపోయాం మనం. వీటికి అంటే మనం ఇన్కమ్ సోర్సెస్ జనరేట్ చేసుకొని పథకాలను అవలంబిస్తే బాగానే ఉంటుందండి. సో పథకాలు అయితే సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి, ఇన్కమ్ సోర్స్ అంటే ఉపాధి అవకాశాలు కావచ్చు, లేదా పెట్టుబడులు కావచ్చు ఏమీ లేవని మీరు చెప్తున్నారు. ఇంకేంటి సార్ మైనసెస్? మైనసెస్ మనం చూసాం ప్రభుత్వంలో అంటే గవర్నమెంట్ 5 years ఉన్నప్పుడు మనం మినిమం మౌలిక సదుపాయాలు ప్రజలు కల్పించాలండి. అంటే మినిమం అంటే ఏమన్నది, హాస్పిటల్స్ కానీ, విద్య కానీ, వైద్యం కానీ, లేకపోతే రోడ్స్ అంటే ట్రాన్స్పోర్టేషన్కి మెయిన్ కావాల్సిన బిజినెస్ డెవలప్మెంట్కి రోడ్స్ కావాలి. రోడ్స్ అనేవి ఎక్కడ లేవు. డెవలప్మెంట్ అంటే ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం లేదా అంతకుముందు వేసినవి ఉన్నాయి. మీరు కాలేజ్ చూసి, మీ డిగ్రీ కాలేజ్ చూసాను నేను. మీ డిగ్రీ కాలేజ్ ఎప్పుడు 2008లోని, అది కూడా మీకు ఎక్కడో వేరే ప్రైవేట్ బిల్డింగ్లో ఉన్నది. అది అంటే విద్యకి అంటే లీస్ట్ బాధపడడం, విద్య కోసం ఏమి చేయలేదు. మనం బిల్డింగ్స్ కట్టి వాళ్ళు చదువు చేపిస్తారు కానీ విద్య ఇప్పుడున్న నేటి విద్యార్థులు కదా రేపు భవిష్యత్తు మనకి. సో వాళ్ళని డెవలప్ చేసుకుంటే మనం ఎక్కడికైనా ముందుకు వెళ్ళొచ్చు మనం. కానీ దానికి వాళ్ళ కోసం ప్రణాళికలు లేవు, ఏమీ లేవు. స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఏమి లేవు. గవర్నమెంట్ తరఫున స్కిల్ డెవలప్మెంట్స్ ఉంటే ఉద్యోగాలు అంటే మనకి ఎట్లా ఆల్రెడీ ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉన్నది, శ్రీ సిటీ లాంటివి ఉన్నాయి కంపెనీస్. నాకు తెలిసిన 200 పైన కంపెనీస్ ఉన్నాయి. ఇలాంటి కంపెనీస్లో మనం వాళ్ళతో టైప్ పెట్టుకొని ఇక్కడున్న విద్యార్థులకి స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ ఇచ్చి వాటి రిక్వైర్మెంట్ని బట్టి మనం వీళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చి అంటే ప్రాపర్ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్స్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు. వాళ్ళతో మాట్లాడచ్చు. మనం మాట్లాడి వాళ్ళని అందులో పెట్టిస్తే అంటే వాళ్ళకి ఉద్యోగం దొరుకుతుంది, నిరుద్యోగం తగ్గించవచ్చు, డెవలప్మెంట్ కూడా చేయొచ్చు. సో అలాంటి యాక్టివిటీ ఏది చేయలేదు. సో సార్, ఒక స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు, ఇక్కడ ఉండేటువంటి ఆదరణ అవన్నీ చూస్తూనే ఉన్నారు, ప్రజాదరణ బాగుందంటున్నారు. ఒకవేళ గెలిస్తే పరిస్థితి ఏంటి, గెలవకపోతే పరిస్థితి ఏంటి? ఏమండి గెలిస్తే అంటే గెలవకపోతే అనేది ప్రశ్నే లేదు. ఖచ్చితంగా గెలుస్తాను నేను. గెలిస్తే మటుకు డెవలప్మెంట్ కానీ ఇప్పుడు నేనే చెప్పాను, మీరే అన్నారు కదండి, మీరు అడగచ్చు నెక్స్ట్ క్వశ్చన్ మీద అయ్యుండొచ్చు. ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండవు కదా, మనం ఎట్లా డెవలప్ చేస్తామని. నాకున్న సర్కిల్ తోటి అంటే దుబాయ్ కానీ, లేకపోతే యూఎస్ కానీ, యూకే కానీ, నాకున్న ఫ్రెండ్ సర్కిల్స్ తోటి ఇక్కడున్న అంటే మేజర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, మేజర్ ప్రాజెక్ట్స్ అంటే మీకు మనకి స్కూల్స్ కానీ, లేకపోతే హాస్పిటల్స్ కానీ, లేకపోతే మినిమం రిక్వైర్మెంట్స్ రైతులకు కావాల్సినటువంటి నేను కొంత కంట్రిబ్యూట్ చేసుకొని నా ఫ్రెండ్స్ దగ్గర కొంత తీసుకొని వచ్చి లోకల్ లీడర్స్ అని కాదు, లోకల్లో ఉన్నటువంటి మోతుబారు రైతులు కానీ, ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ పీపుల్ ఉంటారు, వాళ్ళ కంట్రిబ్యూషన్ తీసుకొని ఆ ప్రాజెక్ట్స్ని ఇన్ టైంలో కంప్లీట్ చేసుకొని డెవలప్మెంట్ చేస్తానని చెప్తున్నానండి. నా ఒక్కడి వల్ల కాదు, నా సొంత డబ్బులు నేను ఖర్చు పెట్టుకోలేను మొత్తం అంతాను. నాతో పాటు నేను నాకున్న సర్కిల్ని ఉపయోగించుకొని డెవలప్మెంట్ చేస్తూ ఈ డెవలప్మెంట్లోని అందరినీ ప్రజల్ని కూడా ఇన్వాల్వ్ చేసి నేను అంటే డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నానండి. నాకు ప్రణాళిక ఆల్రెడీ చేసుకున్నాను, నేను చేస్తాను అవి. సార్, అతి తక్కువ టైం ఉంది, మొబిలైజేషన్ అయితే మాత్రం మేము విన్నాం బాగానే చేస్తున్నారని. సార్ ఇంకా ఏ విధంగా అంటే ఇక్కడ ఉండేటువంటి క్యాడర్లు కావచ్చు, ఇటు తెలుగుదేశం పార్టీ కొంతమంది వ్యక్తులు మీకు సహకరిస్తున్నటువంటి పరిస్థితి, స్వతంత్ర అభ్యర్థి గుర్తు వేరే అంటే సింబల్ పర్టికులర్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది వ్యక్తులకి ప్రధాన పార్టీల యొక్క సింబలే గుర్తుండేటువంటి పరిస్థితి. మీకు ఏ సింబల్ కేటాయించబడింది, ఆ సింబల్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తారు? ఏమంటే అదృష్టవశాత్తు నాకు అంటే రైతు సింబల్ అండి, అంటే చెరుకు రైతు సింబల్ కేటాయించడం జరిగింది నాకు, గన్నా కిసాన్. ఇది మిగతా గుర్తుల కంటే ఫాస్ట్గా జనాలకు వెళ్తుందండి ఇది. ఎందుకంటే రైతులు మెయిన్ కాబట్టి రైతు దగ్గరికి వెళ్ళడం చాలా ఈజీ. ఈ గుర్తుతోటి నేను ప్రజలందరిలోకి ఈజీగా వెళ్తున్నాను, అందరూ కూడా గుర్తుపడతారు దీన్ని.
దీన్ని గుర్తించి మేము అమూల్యమైన అంటే ప్రజలు వాళ్ళ అమూల్యమైన ఓటుని నాకు వేస్తారని అనుకుంటున్నానండి. సో రైతులు ఎక్కువగా ఉండేటువంటి కాన్స్టిట్యున్సీలో రైతు గుర్తుతో ఖచ్చితంగా విజయం సాధిస్తామనే ధీమాలో ఉన్నారు. అవునండి. రైట్ సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. సో అది చూసాం, ఏదైతే ఇక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అనేక వెనుకబడినటువంటి నియోజకవర్గాలు చూశాను. చివరికి తనకి టచ్లో ఉండి తిరుపతికి నియర్ బైగా, జిల్లాలో నియర్ బైగా ఉండేటువంటి ఈ నియోజకవర్గంలో ప్రజల సమస్యలను విన్నాను, చూశాను. ఇక్కడ ఉండేటువంటి కొంతమంది కూడా ఆ సమస్యలను పారదోలడానికి నువ్వు రమ్మని చెప్పి వాళ్ళు పిలవడం, దాన్ని తెలుగుదేశం పార్టీ అభిమాని కనుక ఆ పార్టీ నుండి రాజకీయ అరంగేయటం చేసి ప్రజల సమస్యలపైన పోరాడితే బాగుంటుందని తలచి అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా టికెట్ దక్కలేదు. అయినప్పటికీ ప్రజల పక్షాన ప్రజాసేవ పాతిగా, ప్రజాపక్షపాతిగా నిలవాలని చెప్పి కూడా సత్యవేడులో స్వతంత్ర అభ్యర్థిగా కూడా ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. ఆ నామినేషన్ యాక్సెప్టెడ్ అయ్యి చెరుకు రైతు గుర్తుకి కేటాయించడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి తెలుగుదేశం క్యాడర్ కావచ్చు, మరికొంతమంది స్థానికంగా ఉండేటువంటి నేతలందరూ కూడా అయితే వైసీపీ పార్టీని వ్యతిరేకిస్తున్నటువంటి మరికొందరు సపోర్ట్తో ముందుకు వెళ్తున్నాం. ప్రజల్లో ఆదరణ కూడా చాలా బాగుంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ కనుక తన విజయం పక్కా అంటున్నాడు. గెలిచిన తర్వాత ప్రభుత్వం అధికారంతో ఏర్పాటుతో సంబంధం లేకుండా తనకు ఉండేటువంటి కాంటాక్ట్స్తో ఫండ్స్ తీసుకొని వచ్చి నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తాను, ఖచ్చితంగా చెరుకు రైతు గుర్తుపై ఓటేసి తనను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు సత్యవేడు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి అయినటువంటి రమేష్ బాబు. వీడియో జర్నలిస్ట్ ఎల్లైతో లోకేష్, రిపోర్టింగ్ ఫర్ RTV, సత్యవేడు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.